నెల్లూరు జిల్లా సంగం మండలంలో పెన్నా నది తీర ప్రాంత గ్రామమైన వీర్లగుడిపాడు గ్రామాన్ని తహసీల్దార్ నాగరాజు సందర్శించారు. తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఆ గ్రామ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో పునరావాస కేంద్రానికి తరలిస్తామని ధైర్యంగా ఉండాలన్నారు. అనంతరం సంగం పెన్నా బ్యారేజీను సందర్శించి నీటి మట్టాన్ని పరిశీలించారు. తుఫాను ఉన్నందున ప్రజలు బ్యారేజీ వైపు రావద్దని సూచించారు. సంగం మండలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని తెలిపారు. ప్రజలందరూ గమనించండి. ఈ 2 రోజులు కూడా మనకు ఈ సైక్లోన్ వార్నింగ్ ఇస్తున్నారు. జిల్లాంతరం నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా తెలియపరుస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా అత్యవసరం అయితే తప్ప మీ ఇళ్లలో నుంచి ఎవరు కూడా బయటికి రావద్దని తెలియజేస్తున్నాను. కనుక ఈ వర్షాలు పడుతున్న కారణంగా మీ యొక్క పశువులకు సంబంధించి ఏదైనా సరే సురక్షితంగా మీ గృహాల్లో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉండండి. మరి ముఖ్యంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వచ్చినప్పుడు అయ్యప్ప మాల వేసిన స్వాములు స్థానాలకు వస్తున్నారు. దయచేసి ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మీరు చూసుకోవాలి. ఎవరు కూడా ఈ యొక్క బ్యారేజ్ దగ్గరకు వచ్చేసి స్నానాలు చేయడం కానీ అటువంటిది చేయొద్దు. దయచేసి ఈ యొక్క 2 రోజులు మాత్రము మీ యొక్క గృహాల్లో కానీ మీ యొక్క కేటాయించిన గుడులు ఉంటాయి, అక్కడ మీరు స్నానాలు చేసుకోవాలని చెప్పేసి అయ్యప్పల భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల స్థాయి అధికారులందరూ కూడా వారికి కేటాయించబడిన గ్రామాలన్నీ విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేలగుడిపాడు గ్రామంలో విజిట్ చేశాము. ఎందుకంటే సంగం మండలంలో లోతట్టు ప్రాంతం ఉన్న వేలగుడిపాడు ఆ గ్రామంలో మొత్తం కూడా అన్ని పరిసరాలు చూసాము. ప్రస్తుతానికైతే ఎటువంటి విపత్యం లేదు కాబట్టి ప్రజలందరినీ అప్రమత్తం చేశాము. అక్కడ యాక్టివ్గా ఉన్న వాలంటీర్స్ని ఒక 4 కూడా పెట్టుకున్నాం కాబట్టి ప్రజలందరికీ చెప్తున్నాను, అప్రమత్తంగా ఉండండి. అధికారులందరూ కూడా మండల స్థాయి అన్న అధికారులందరికీ కొన్ని గ్రామాలు కేటాయించాము. ఆ గ్రామాల అధికారులు తిరుగుతుంటారు. మీకు ఏది డౌట్ వచ్చినా ఏదైనా ఉన్నా కానీ ఇమీడియట్గా మేము అందరం కూడా మీకు తోడుగా ఉన్నాము. మేము ఈ 2 డేస్ జిల్లాంతరానికి సంబంధించిన ఆదేశాల ప్రకారం 2 డేస్ అధికారులందరూ కూడా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మీరు ఎవరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ గృహాల నుంచి మాత్రము అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం.